అనేటువంటిది ఎప్పుడు కూడా సంతోషాన్ని కోరుకుంటుంది. అటువంటి సంతోషాల్లో హోలిక అనేటువంటి ప్రహ్లాదుని యొక్క మేనత్త అయినటువంటి ఆమె తన ఆ యొక్క అల్లుడి కొరకు ప్రాణం త్యాగించడానికి కూడా ఆమె ముందుకు వస్తుంది. కానీ ప్రహ్లాదుడు బ్రతికి ఆ అగ్ని నుంచి బయటపడతాడు, ఆమె కాలిపోతుంది. ఇది హోలికా పూర్ణిమ అని చెప్పి విశేషంగా చెప్పబడుతుంది. దీన్ని పురస్కరించుకున్న మన క్షత్రియ సమాజంలో విశేషమైనటువంటి గుడాల పంపిణీ అని 14 క్వింటల గుడాలు మనం ప్రతి సంవత్సరం కూడా పంచుతున్నాం. మరి ఇదే మాదిరిగా గత 30 సంవత్సరాలు, నాకు తెలిసి 35 సంవత్సరాలు అయిపోయింది. అంతవరకు నుంచి వాళ్ళు కూడా పండుతారు, ఆ విధంగా పంచడం జరుగుతుంది. దీనివల్ల ఏముంటుందంటే ప్రేమతత్వం పెరుగుతుంది. అందరూ కలిసి ఇక్కడ కలుస్తాం, కలిసి మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ ప్రేమతత్వం అనేటువంటిది చాలా గొప్పది. అందుకే ఇంగ్లీష్ లో లవ్ ఇస్ గాడ్ అని చెప్పేసి అంటారు. ప్రేమతత్వం చాలా గొప్పది కాబట్టి ప్రేమను మించిన పెద్దది లేదు. అందరం కలిసిమెలిసి ఉంటారు, కలిసి ఉంటేనే కలదు సుఖం అంటారు. కాబట్టి ఐకమత్యము దేశానికి బలం అంటారు. హిందుత్వం అనేటువంటి బాగుపడాలంటే ఈ విధంగా మనం సమాజం అనేటువంటి కలిసిమెలిసి చెప్తున్నాయి. మరి దాన్ని పురస్కరించుకొని ఈ హోలీ పండుగను పురస్కరించుకొని క్షత్రియ సమాజం వారు విశేషంగా ఈ యొక్క హోలికా పూర్ణిమ జరిపి మరునాడు మనం ఈ గుడాల పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మన క్షత్రియ బంధువులందరూ కూడా హోలికా పూర్ణిమ యొక్క శుభాకాంక్షలు చేస్తున్నాం. ధన్యవాదములు. బలో సహస్రాజు మహారాజ్కి జై. ఆర్మూరు పట్టణంలో సహస్రార్జున క్షత్రియ సమాజ ఆధ్వర్యంలో ఆనవాయితీగా గత 150-200 సంవత్సరాల నుంచి ఒక గౌరవ సూచకంగా ఆనవాయితీగా సమాజ ఆధ్వర్యంలో గుడాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ గుడాల పంపిణీ కార్యక్రమంలో మరి ప్రతి మనిషికి ఒక గౌరవ సూచకంగా మనం గుడాలు ఇవ్వడం జరుగుతుంది సమాజాధ్వర్యంలో. ఇది చాలా గొప్ప కార్యక్రమము. ఇది గత 150-200 సంవత్సరాల నుంచి సమాజాధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మా క్షత్రియ సమాజం చెందిన ప్రతి ఒక్క సభ్యులు కూడా వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ మరి ఇక్కడికి వచ్చి ఈ సమాజం యొక్క ఇచ్చిన గౌరవాన్ని వాళ్ళు స్వీకరించి మరి ఇక్కడ గుడాలు తీసుకుపోవడం జరుగుతుంది. ఇది చాలా ఆదర్శవంతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా నిర్వహించినటువంటి ఆర్మూరు సమాజ అధ్యక్ష కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. సహస్రార్జున మహారాజ్కి జై. మా యొక్క ఎస్ఎస్కే సమాజ్ ఆర్మూరు వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి మా క్షత్రియ కులస్తులకు గుడాల పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి దాదాపు 5,000 మంది క్షత్రియులు ఇది మహా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ యొక్క గుడాల పంపిణీకి స్వీకరించడం జరిగింది. ఈ గుడాల పంపిణీ కాదు, ఈ మా క్షత్రియులందరూ దీని యొక్క మహాప్రసాదంగా భావిస్తారు. కావున మరి మా భారతదేశంలో ఉన్న క్షత్రియులు ఎక్కడ ఉన్నా కానీ ఈ రోజు మా ఎస్ఎస్కే సమాజ్ మందిరానికి వచ్చి ఈ గుడాలను స్వీకరిస్తారని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ఈ గుడాల పంపిణీ మా సమాజం నుంచి మా క్షత్రులకు ఇచ్చే మహాగౌరవంగా కూడా వాళ్ళు భావిస్తారని తెలియజేస్తూ మరి దాదాపు ఇక్కడ ఉన్న దాదాపు 12,000 మంది క్షత్రియులు, దాదాపు 5,000 కుటుంబాలు ఇటు మహా కార్యక్రమంలో పాల్గొంటారు. మరి రేపు కూడా హోలీ పండుగ సందర్భంగా అందరూ మన ఆర్మూరు పట్టణంలోని అందరూ ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగను మరి మంచిగా జరుపుకోవాలని, మరి ఎటువంటి కీడు కాకుండా మరి ఏదైతే కళలు ఉంటాయో అవి సహజ సిద్ధమైన కళలు వాడాలని సూచిస్తూ ముగిస్తున్నాము. జై తెలంగాణ. క్షత్రియ సమాజ్ ఆర్మూర్కి జై.